ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమలలో జరిగే సుప్రభాత సేవకి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ముందుగా మన ఫోన్లో టీటీడీ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అక్కడ మొత్తం మన డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుందండి. అక్కడ సేవ ఎలక్ట్రానిక్ డిప్ మనం ఏదైతే వేయాలనుకుంటున్నామో ఎలక్ట్రానిక్ డిప్ అనేది అక్కడ క్లిక్ చేశాను. అక్కడ కాల్ సమరీ అనేది నడుస్తుంది. ఇది డిసెంబర్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి మార్చికి దర్శనం అనేది అలాట్ చేస్తారు. ఎందుకు అంటే డిసెంబర్లో తిరుప్పావై సేవ ఉంటుంది. డిసెంబర్లో మాత్రం ధనుర్మాసం మాత్రము స్వామివారికి సుప్రభాతం ఉండదు. ఇప్పుడు చూడండి ఓపెన్ అయిన తర్వాత అక్కడ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఏంటి అంటే ఎన్ని నెలల తర్వాత మళ్ళీ మనం బుక్ చేసుకోవచ్చు అంటే 6 మంత్స్ తర్వాత కానీ మనం మళ్ళీ రీబుక్ చేసుకుంటానికి ఉండదు. ఆ ఫోన్లో కూడా ఎవరి ఐడితో కూడా చేయడానికి ఉండదు. అండ్ ఏ టైంకి వెళ్ళాలి ఏంటి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. ఫస్ట్ కాలము మన అడ్రస్ రాయాలి. సెకండ్ అంటే ఎంతమంది పిలిగ్రిమ్స్ వెళ్తున్నారు, ఒక ఐడికి ఇద్దరికైతే పర్మిషన్ ఉంటుంది. వాళ్ళ ఆధార్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇలాగ సేవాస్ డిస్ప్లే అవుతాయి. మీకు ఏ సేవ కావాలి అని అడుగుతున్నారు. మనం ఒకటే కాకుండా సుప్రభాతమే మనం కావాలి కానీ అన్ని సేవాస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఏదో ఒకటి లక్కీ డిప్లో తగులుతుంది. అక్కడ అన్ని డేట్స్ క్లిక్ చేసిన తర్వాత ఓకే అండ్ నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ మార్క్ వచ్చింది చూడండి, అంటే అన్నీ మనకు ఓకే అయినట్టు. కంటిన్యూ అండ్ సబ్మిట్ అనమాట. ఇక్కడ లాస్ట్లో కంటిన్యూ అండ్ సబ్మిట్ కొట్టిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అయినట్టు మెసేజ్ వస్తుంది. మెయిల్కి మెసేజ్ వస్తుంది అండ్ ఫోన్ నెంబర్కి కూడా మెసేజ్ వస్తుంది. ఇది చూడండి 18th, 19th, 20 డేట్ 10 వరకు కూడా మనం రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు అనమాట. 21 ఆఫ్టర్నూన్ 12కి రిజల్ట్ అనేవి వస్తుంది, సెలెక్టెడా నాట్ సెలెక్టెడా అనేసి. అది మనం ఎలా చెక్ చేసుకోవాలంటే పైన చూడండి బుకింగ్ హిస్టరీలో మీరు ఏదైతే సేవకు వేసారో మనం లక్కీ డిప్కి వేసాం కాబట్టి లక్కీ డిప్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ప్రీవియస్ చూడండి 5-6 ఐటమ్స్ వేసాను బట్ రాలేదు. లక్కీ డిప్ వేసిన వాళ్ళు 21 డేట్నో 12కి అంతా చెక్ చేసుకోవాలండి. సెలెక్టెడా నాట్ సెలెక్టెడ్ 3 లోపు పేమెంట్ చేసేసేయాలి. మీకు ఎవరైతే సెలెక్ట్ అయిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్